అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. MDH. Hi, this is Gayatri. Welcome to ET Exclusive. తెలుగు సినిమా పరిశ్రమ రెండుగా చీలిపోతుందా? ఎగ్జిబిటర్లు నిర్మాతల మధ్య పర్సంటేజీ విధానం రావాలన్న డిమాండ్తో పరిశ్రమ పెద్దల మధ్య అగ్గి రాజుకుందా? కొత్త విధానంతో ఆ నలుగురి చేతి నుండి ఇండస్ట్రీ జారిపోనుందా? అసలు ఈ విధానంతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఈ ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూద్దాం. ప్రెజెంట్ మల్టీప్లెక్స్లో అమలవుతున్న పర్సంటేజ్ విధానాన్ని సింగిల్ స్క్రీన్స్ లోనూ అమలు చేయాలని కోరుతూ కొత్త డిమాండ్ తెరమీదికి వచ్చింది. రెంటల్ బేసిస్ లో సినిమాలు రన్ చేస్తే థియేటర్లు మూసుకోవడం తప్ప భవిష్యత్తు ఉండదంటున్నారు సింగిల్ స్క్రీన్ ఓనర్స్. అయితే పాత విధానానికి కొంతమంది నిర్మాతలు కొత్త విధానం కావాలంటూ మరికొంతమంది నిర్మాతలు డిమాండ్ చేస్తూ ఉండటంతో ఇండస్ట్రీ రెండుగా చీలిపోతుందా అన్న అనుమానాలు తెరమీదికి వస్తున్నాయి. సినీ నిర్మాతలు పర్సంటేజీ చెల్లించకపోతే సింగిల్ స్క్రీన్ థియేటర్ల మూసివేత తప్పదన్న వాదన వినిపిస్తోంది. గత 10 ఏళ్లలో 2 తెలుగు రాష్ట్రాల్లో 2000 సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడ్డాయి. దాదాపు 1400 థియేటర్లు ప్రస్తుతం యాక్టివ్గా ఉన్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరికొన్ని థియేటర్లు మూతపడక తప్పదు. అందుకే నిర్మాతలు సహకరించి పర్సంటేజ్ విధానానికి అంగీకరించాలని కోరుతున్నారు ఎగ్జిబిటర్లు. పర్సంటేజ్ విధానం అమల్లోకి వస్తే పెద్ద సినిమాల లాభాలకి గండి తప్పదు. భారీ బడ్జెట్ చిత్రాలకి డే 1 నుంచే పర్సంటేజీ విధానం అమలైతే ఇప్పుడు వస్తున్న లాభాల్లో 10% పడిపోయే ఛాన్స్ ఉంది. అందుకే యాక్టివ్ ప్రొడ్యూసర్ ఈ విధానానికి నో అంటున్నారు. ప్రస్తుత పరిస్థితే కొనసాగించాలని పట్టుబడుతున్నారు. ఇప్పటికే చిన్న సినిమాలకి పర్సంటేజీ విధానం అమల్లో ఉన్నా ఆ సినిమాల నుంచి వచ్చే లాభం ఎగ్జిబిటర్ల కష్టాలు తీర్చే స్థాయిలో లేవు. అందుకే పెద్ద సినిమాలకి కూడా ఇదే పద్ధతి తీసుకురావాలన్న డిమాండ్ తెరమీదికి వచ్చింది. ఈ విషయంలో ఇండస్ట్రీ పెద్దలు 2 వర్గాలుగా చీలిపోవడంతో తుది నిర్ణయం కోసం ఈ నెల 18న నిర్మాతలు ఎగ్జిబిటర్లతో మీటింగ్ ని ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ లో ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. ప్రెజెంట్ ఇండియన్ మూవీ ఆడియన్స్ ని ఊరిస్తున్న భారీ ప్రాజెక్ట్స్ స్పిరిట్, SSMB 29, AA 22 గ్లోబల్ రేంజ్ లో బజ్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇంకా షూటింగ్ పూర్తి కాకపోయినా ఈ సినిమాల్లో ఏది ముందు ఆడియన్స్ ముందుకు వస్తుందన్న డిస్కషన్ ఆల్రెడీ మొదలైంది. ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన రాజమౌళి డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ కావడంతో మేకింగ్ కు కాస్త ఎక్కువ టైం పట్టే ఛాన్స్ ఉంది. అందుకే రిలీజ్ ఎప్పుడన్న విషయంలో మేకర్స్ ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో SSMB 29 రిలీజ్ గురించి ఆరా తీస్తున్నారు ఫ్యాన్స్. గ్లోబల్ రేంజ్ లో బజ్ క్రియేట్ చేస్తున్న మరో మూవీ AA 22. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. త్వరలో షూటింగ్ కూడా ప్రారంభించేందుకు రెడీ అవుతోంది టీం. ఇంకా ప్రిపరేషన్ లోనే ఉన్న బన్నీ సినిమా రిలీజ్ ఎప్పుడు ఉంటుందన్న వెయిటింగ్ మోడ్ లోకి వచ్చేసింది అల్లు ఆర్మీ. బన్నీ, మహేష్ లాగే ఆడియన్స్ ను వెయిటింగ్ లో పెట్టేశారు ప్రభాస్. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ పనులు జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయి. జూన్ నుంచి షూటింగ్ కూడా స్టార్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఈ సినిమా రిలీజ్ గురించి కూడా డిస్కషన్ మొదలైంది. మరి ఈ ముగ్గురిలో ఎవరు ముందొస్తారో చూడాలి. KGF తర్వాత కన్నడ సినిమా స్థాయిని మరో మెట్టెక్కించిన సినిమా కాంతారా. రీజనల్ కథ నేషనల్ లెవెల్లో కనెక్ట్ అయితే రిజల్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో చూపించింది ఈ మూవీ. అయితే ఈ సినిమా సీక్వెల్ విషయంలో మాత్రం వరుస విషాదాలు యూనిట్ తో పాటు ఫ్యాన్స్ ని కూడా కలవరపెడుతున్నాయి. కాంతారా ఘన విజయం సాధించడంతో పార్ట్ 2ను అనౌన్స్ చేశారు మేకర్స్. తొలి భాగంలో వచ్చిన కథకు ముందు ఏం జరిగింది అన్న లైన్తో కాంతారా చాప్టర్ 1ను పట్టాలెక్కించారు. భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను ప్లాన్ చేశారు.
అక్కడి వరకు బాగానే ఉన్నా అసలు సమస్య ఆ తర్వాతే మొదలైంది. షూటింగ్ కోసం అడవిని నాశనం చేశారన్న విమర్శలతో షూటింగ్కు బ్రేక్ పడింది. తిరిగి షూటింగ్ మొదలైన కొద్ది రోజులకే గాలివానకు భారీ సెట్ ధ్వంసమైంది. ఈ ఘటనలో కొంతమంది గాయపడ్డారు. తర్వాత జూనియర్ ఆర్టిస్టులతో షూటింగ్ వెళ్తున్న బస్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది ఆర్టిస్టులు గాయపడ్డారు. రీసెంట్గా కేరళలో షూటింగ్ జరుగుతుండగా ఓ జూనియర్ ఆర్టిస్ట్ సౌపర్ణికా నదిలో ఈతకు వెళ్లి చనిపోయారు. జూనియర్ ఆర్టిస్ట్ మరణం మర్చిపోకముందే యూనిట్కు మరో షాక్ తగిలింది. సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న రాకేష్ పూజారి అనే వ్యక్తి గుండెపోటుతో మరణించారు. షూటింగ్ మధ్యలో రాకేష్ మరణం సినిమా మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. గతంలో హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టిని పంజుర్లీ దేవర హెచ్చరించింది ఈ ప్రమాదాల విషయంలోనే అని భావిస్తున్నారు ఇండస్ట్రీ జనాలు. దర్శనానికి వెళ్లిన రిషబ్ను నువ్వు ప్రమాదంలో ఉన్నావంటూ హెచ్చరించారు పంజుర్లీ. ఇక మీదట ఇలాంటి దుర్ఘటన జరగకుండా చిత్ర యూనిట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి. సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నారు కీర్తి సురేష్. ఓవైపు కమర్షియల్ హీరోయిన్ రోల్స్ చేస్తూనే మరోవైపు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెడుతున్నారు. రీసెంట్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ నార్త్ మీద సీరియస్ గా ఫోకస్ చేస్తున్నారు. బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ నార్త్ లో ఆశించిన సక్సెస్ అందుకోలేకపోయారు. అయితే ఆ మూవీ ఫెయిల్యూర్ ఎఫెక్ట్ కీర్తి కెరియర్ మీద పెద్దగా కనిపించడం లేదు. ప్రజెంట్ సౌత్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ నార్త్ లోనూ మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కనున్న రొమాంటిక్ కామెడీలో కీర్తి హీరోయిన్ గా కనిపించబోతున్నారు అన్నది లేటెస్ట్ అప్డేట్. సౌత్ లోనూ క్రేజీ ప్రాజెక్ట్స్ కీర్తి కిట్టీలో ఉన్నాయి. నితిన్ హీరోగా తెరకెక్కుతోన్న ఎల్లమ్మతో పాటు విజయ్ దేవరకొండ రౌడీ జనార్దనలోనూ కీర్తినే హీరోయిన్ గా కనిపించబోతున్నారు. లేడీ ఓరియంటెడ్ జానర్ లో తెరకెక్కుతోన్న అక్క, రివాల్వర్, రీటా సినిమాలు త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఈ 2 సినిమాలతో లేడీ ఓరియంటెడ్ సెగ్మెంట్ లోనూ సక్సెస్ అందుకునేందుకు కష్టపడుతున్నారు కీర్తి సురేష్. తెలుగు సినిమాకి సంక్రాంతి చాలా ఇంపార్టెంట్ సీజన్. ఆ టైంలో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా ఆడియన్స్ ఆదరిస్తారు. అందుకే చాలా ముందు నుంచే సంక్రాంతి డేట్స్ కోసం పోటీ కనిపిస్తోంది. ఆల్రెడీ 2026 సంక్రాంతి డేట్స్ విషయంలోనూ ఫైట్ మొదలైనట్లు కనిపిస్తోంది. మరి ఈ లిస్ట్లో ఉన్న మూవీస్ ఏంటి? చాలా రోజులుగా ఊరిస్తోంది ఓజీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫైనల్ గా ఓజీ షూటింగ్ కు డేట్స్ ఇచ్చారు. మంగళవారం షూటింగ్ రీస్టార్ట్ చేసింది చిత్ర యూనిట్. ఈ వారంలోనే పవన్ కూడా సెట్ లో అడుగు పెట్టబోతున్నారు. ఈసారి ముగించేద్దామంటూ కాన్ఫిడెంట్ గా చెప్పింది చిత్ర యూనిట్. దీంతో సినిమా రిలీజ్ కు సంబంధించిన డిస్కషన్ మొదలైంది. పీరియాడిక్ గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కుతోంది ఓజీ. అందుకే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం ఎక్కువగా సమయం కేటాయిస్తున్నారు మేకర్స్. జూన్ కల్లా షూటింగ్ పూర్తయిన మరో 6 నెలల్లో మిగతా పనులు పూర్తి చేసి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి సినిమాను బరిలో దించే ఆలోచనలో ఉన్నారు. తమ్ముడి బాటలోనే అన్న కూడా నడుస్తారన్న టాక్ వినిపిస్తోంది. ఈ ఇయర్ సంక్రాంతి బరిలో రిలీజ్ కావాల్సిన విశ్వంభర ఏడాది ఆలస్యంగా నెక్స్ట్ సంక్రాంతి డేట్స్ మీద ఫోకస్ చేస్తుందన్న టాక్ వినిపిస్తోంది. ఫ్యాంటసీ డ్రామా కావడంతో విజువల్ ఎఫెక్ట్స్ కు ఎక్కువ సమయం పడుతోంది. అందుకే మళ్లీ డేట్ మార్చే పరిస్థితి లేకుండా నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉంది టీం. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడ్డ రాజాసాబ్ కూడా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. భారీ విజువల్ ఎఫెక్ట్స్ మూవీ కావడంతో ఆ మాత్రం టైం పడుతుందన్నది ఇండస్ట్రీ టాక్. మరి ఇలా టాప్ స్టార్స్ అంతా సంక్రాంతి మీద ఫోకస్ చేస్తుండటంతో ఆల్రెడీ ఆ డేట్స్ కు రావాలనుకున్న సినిమాల మేకర్స్ ఆలోచనలో పడ్డారు. తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చారు సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. లోకి సినిమాటిక్ యూనివర్స్ లో వరుసగా టాప్ స్టార్స్ తో క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ చేస్తున్న లోకేష్ తన లైనప్ డీటెయిల్స్ రివీల్ చేశారు. మరో 4 సినిమాలు ఆల్రెడీ లాక్ అయ్యాయని కన్ఫర్మ్ చేశారు. ఆ మూవీస్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. ప్రెజెంట్ రజనీకాంత్ హీరోగా కూలీ సినిమాని తెరకెక్కిస్తున్న లోకేష్ కనకరాజ్ నెక్స్ట్ ఖైదీ 2ని పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. కూలీ రిలీజ్ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేస్తారు. అయితే ఆ తర్వాత చేయబోయే ప్రాజెక్ట్ విషయంలోనూ ఫుల్ క్లారిటీతో ఉన్నారు ఈ యంగ్ డైరెక్టర్. ఖైదీ 2 తర్వాత విక్రమ్ 2ని స్టార్ట్ చేస్తారు. ప్రస్తుతం విక్రమ్ 2 స్క్రిప్ట్ సిద్ధంగా లేదని, త్వరలోనే ఆ కథని పూర్తి చేస్తారని వెల్లడించారు. ఆ తర్వాత చేయబోయే సినిమాల విషయంలోనూ ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నారు. విక్రమ్ 2 తర్వాత లియో 2 చేయాలన్నది లోకేష్ ప్లాన్. కానీ విజయ్ సినిమాలకి రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆ ప్రాజెక్టు ఉంటుందా లేదా అన్న విషయంలో అనుమానాలున్నాయి. అందుకే ప్యారలల్ గా రోలెక్స్ కథని కూడా సిద్ధం చేసే ఆలోచనలో ఉన్నారు లోకేష్. ఈ 2 సినిమాల్లో ఏదో ఒకటి విక్రమ్ 2 తర్వాత సెట్స్ మీదకి వెళ్లనుంది. ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9. साथ लेनी MBH कश्मीरी।
అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. MDH